ఓ మగా తల్లి ఇదేంది? ప్రియుడితో పెళ్లి వద్దంటున్నారని తల్లిదండ్రుల హత్య, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీసిన కూతురు అంటూ చూస్తా ఉన్నాం. చూడండి ఎంత దారుణము, చూడండి ప్రజలారా. నిందితురాలు సురేఖ నర్సుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి ఇంజక్షన్లు, ఖాళీ సిరంజులతో బయటపడ్డ ఘోరం. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో ఘటన మనం చూస్తా ఉన్నామండి. ఎంత దారుణము, ఏంది ఇది? ఎటుపోతుంది ఈ లోకం అండి? కన్న తల్లిదండ్రులని ప్రియుడితో పెళ్లి వద్దన్నది గట. ఆమె నర్సుగా పనిచేస్తుంది కాబట్టి మత్తు ఇంజక్షన్ తీసుకొచ్చి వాళ్ళకి మోకాలు నొప్పులు ఉండే తల్లిదండ్రులకు, అమ్మ మీకు మోకాలు నొప్పులు ఉన్నాయి, మీకు ఇంజక్షన్ ఇస్తే తక్కువైతే అని చెప్పి పాపం వాళ్ళని అమ్మవారికి వాళ్ళకి హెవీ డోస్ మత్తు మందు ఇంజక్షన్లు ఇచ్చి చంపేసింది, మర్డర్ చేసింది. ఇది అమ్మ నిన్ను కానీ పెంచి చదివించి నర్సం చేస్తే, నేను చదివించిన పాపానికి, నేను కన్న పాపానికి మీ తల్లిదండ్రులే విషయించి చంపుతావా? ఇంత దారుణమా? ఇలాంటి కూతుళ్ళు కూడా ఉంటారా అండి? గతంలో విన్నాం ఏంది, తల్లిదండ్రులు కూడా కూతురుని చంపిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకు ఏంది అంటే ఇంటర్ క్యాస్ట్ అంటే ఆయన వేరే కులం వ్యక్తి అని చెప్పి వాళ్ళకి ఒప్పుకోలేదట తల్లిదండ్రులు. సరే సర్ది చెప్పుకోవాలి అని అంటే, అమ్మ ఆయన అంటే ఇష్టము లేకపోతే ఏదో అని చెప్పాలి. లేకపోతే మీ ఇద్దరు కలిసి రిజిస్టర్, చాలా వాళ్ళు సంపాల్సిన అవసరం ఏముందమ్మా నీకు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకునే ఉంటుంది, పెద్ద మనుషులు ఒప్పించాలి కదా. ఇప్పుడు వాళ్ళు చంపడానికి ఏమైతే నువ్వు మర్డర్ చేసినావు, జైలుకి పోతావు, ఏంది నీ పరిస్థితి? చూడండి, ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడిన ఓ యువతి తాను పెంచి పెద్ద తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయింది. వేరే కులానికి చెందిన ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటానంటే చచ్చినా అంగీకరించామన్న తల్లిదండ్రులను చంపేసింది. ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆ యువతి దొంగతనంగా తెచ్చిన మత్తు ఇంజక్షన్లను మాయమాలతో అమ్మనాన్నలకు మోతాదుకు మించి ఇచ్చి వాళ్ళ ఉసురు తీసింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కల సురేఖ అనే యువతి ఆ ఘాతుకానికి పాల్పడింది. ఇందుకు సంబంధించి వికారాబాద్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాచారం గ్రామానికి చెందిన నక్కల దశరథ్ 58 సంవత్సరాలు, లక్ష్మి 54 సంవత్సరాలు. దంపతులకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో చిన్న కూతురు సురేఖ బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి రంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో సురేఖ ప్రేమలో పడింది. ఇంకా వారిద్దరి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సో ఆయన వేరే కులానికి చెందిన వ్యక్తి అయితే ఏమో అడిగిందట, పెళ్లి చేసుకుంటా ఏంది అని చెప్తే వాళ్ళు వద్దు అని చెప్పి సరే తల్లిదండ్రులు అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా నీ భావం కోసమే, నీ మంచి కోసం ఆలోచిస్తారు. వాళ్ళు ఒక కూతురికి పెళ్లి చేయాలంటే చాలా ఆలోచన చేస్తారు. సో అలాంటి వాళ్ళని చంపుకున్నావు నువ్వు ఎందుకమ్మా నీ బతుకు? ఒక ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తి కోసము సరే ప్రేమ మీకు అంత ఇష్టం ఉంటే మీరు అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవడానికి.